Friends, today we are discussing about how to drum cleaning into the Bosch washing machine. సో ఈ లిక్విడ్ అయితే తీసుకున్నాము. ఈ లిక్విడ్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇది అరౌండ్ 400 దాకా పడ్డది, 399 అరౌండ్ అలా పడ్డది. సో ఇక్కడ వచ్చేసి ఇది 200 గ్రామ్స్ ఓన్లీ, 200 ml ఓన్లీ. బట్ మనం డ్రమ్ క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఒక 60 గ్రామ్స్ వరకు, 60 ml వరకు మనం పోసుకొని ఇక్కడ దీంట్లో వేసుకోవాలి. మనం ఇవి రెండు యూజ్ చేయకూడదు, దీంట్లోనే వాడుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఒక 30 ml వేసుకొని, దీంట్లో ఈ డ్రమ్ లోపల కూడా ఒక 30 ml వేసుకుంటే మనకి బాగుంటుంది. సో మనం ఎవ్రీ వాష్ తర్వాత కూడా ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ సైడ్లో కూడా ఇది మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ఇక్కడ డ్రమ్ డీ స్కేలింగ్ 1 hour 10 minutes చూపిస్తుంది. మనం ఇదంతా ఫస్ట్ సో నేను ప్రీవియస్గా సర్ఫ్ ఎక్సెల్ అనే దాంట్లో తీసుకున్నా. దీంట్లో ఇది నార్మల్ వాటర్ లాగానే అనిపించింది, బట్ ఒక 60 ml తీసుకొని దీంట్లో పోసేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ పోసేసుకోవాలి. ఇంకా కొంచెం ఇది బాయిల్ చేసేసి సో దీంట్లో కూడా పోసేసుకుంటున్నా కానీ బెటరే మొత్తం. సో ఓకే, వచ్చేసి మనం డ్రమ్ డీస్కేలింగ్ దగ్గరికి పెట్టేసుకోవాలి. ఇది ఆప్షన్ డ్రమ్ డీస్కేలింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తున్నా. ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ పనిచేయవు. డ్రమ్ డీస్కేలింగ్ అయిన తర్వాత మనకి ఏ ఆప్షన్స్ కూడా పనిచేయవు అంట. ఒక స్పిన్ ఒకటి, ఒక స్టార్ట్ బటన్, స్టాప్ బటన్, రిమైనింగ్ ఏ బటన్ కూడా మనకి అసలు పనిచేయవంట. టైము, గేము ఇలాంటి అసలు ఏం పనిచేయవంట. కంగారు పడాల్సిన అవసరం లేదు.